ఈరోజు వాక్యాంశము గలతీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానిద్దాం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఆమేన్. ప్రేమ అన్నిటికన్నా శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమే గొప్పదని, ప్రేమే ప్రతి దోషాన్ని కప్పుతుందని చెప్తుంది. యేసుక్రీస్తు వారు మరి ఆయన యొక్క ప్రేమను మనకి కనపరిచారు. ఆయన భూమిపైన ఉన్నప్పుడు మరి ఎంతో ప్రేమను మనపైన చూపించి ఉన్నారు. ఆయన గాఢమైన ప్రేమను చూపించారు కాబట్టే ఆయన శిలువ మరణము పొందగలిగాడు. మరి నీలో నాలో క్రీస్తు ప్రేమను కనపరచాలి అంటే మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ప్రేమ ఉన్నవారు, ఎదుటివారి మీద ప్రేమ ఉన్నవారు మంచి సలహానిస్తారు. వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటను కలిగిస్తారు. యేసుక్రీస్తు వారు అలాంటి ఆలోచన చేశారు కాబట్టే మనకు రక్షణ దయచేయాలని, పాపము నుంచి విడుదల పొందాలని, మనము నరకములో పడకూడదని ఆయన పరలోకము నుంచి దిగివచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అట్టి ప్రేమను ఆయన చూపించారు. ఈరోజు నీవు నేను ప్రాణాలు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ కనీసమైన ప్రేమను చూపించాలి. అట్టి ప్రేమను ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను చూపించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈ మాటను ఎందుకు గలతీయ సంఘంలో చెప్తున్నాడంటే 15వ వచనాన్ని ధ్యానిస్తే, అయితే మీరు ఒకరికొకడు కరుచుకుని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూసుకునండి. ఎలా ఉన్నారంటే వాళ్ళు సంఘంలో భక్తులు ద్వేషంతో, కోపంతో, అల్లరితో ఉన్నారు. ఆ అల్లరిని కూడా ఆయన గమనించి పౌలు భక్తుడు అంటున్నారు, మీరు ఒకరు కరుచుకునేలాగా భక్షించే రీతిగా ఉన్నారు. మీరు ఒకరు మిక్కటముగా ప్రేమించుకునేవారిలాగా ఉండాలి, కానీ ఇలా ఒకరినొకరు కొట్టుకునేవారిలా, తిట్టుకునేవారిలా, మింగివేద్దామనే ఆలోచన కలిగి ఎప్పుడు ఏది వస్తుందా అని మీరు అమాంతంగా మృగాల్లా మీదపడి కొట్టుకుందామనే ఉద్దేశాలు కలిగి ఉన్నాయి మీ హృదయాలు. అట్టి హృదయం ఉండకూడదు. అది పాపము, అది దేవుని ప్రేమకు విరుద్ధము అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో నిజమైన ప్రేమ ఉన్నట్లయితేనే నీలో యేసుక్రీస్తు వారు ఉన్నట్టు. క్రీస్తు యొక్క ప్రేమ నీలో లేనట్టయితే నీలో ద్వేషము, కపటము, మరి నటించే జీవితము నీలో ఉన్నట్టయితే అది నిజమైన ప్రేమ కాదు. అందుకని అది అప్పుడు నీవు క్రీస్తును కలిగి లేవు. కలిగి ఉన్నాను అనే భ్రమలో నీవు ఉన్నట్లయితే ఈరోజు నిన్ను నీవు సరిచేసుకో. అద్దం ముందు నిలబడినప్పుడు నీ ముఖంలో ఏమైతే ఉన్నాయో అవి కనిపిస్తున్నట్టే, అట్లాగే యేసుక్రీస్తు వారి వాక్యం ముందు నీవు ధ్యానిస్తున్నప్పుడు నీలో ఏమున్నదో, నీలో నిజమైన ప్రేమ ఉన్నదో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విధంగా అయితే ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చటానికే మరి క్రీస్తు వారు వచ్చి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక మాటలో ఆయన చెప్పారో అట్టి ప్రేమను కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అయ్యా, మీరు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చడానికి వచ్చి ఉన్నారు, కొట్టివేయడానికి రాలేదని మీ వాక్యం సెలవిస్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక్క మాటలో మీరు సంపూర్ణము చేసి ఉన్నారు. అవును, అటు ప్రేమను మేము కనపరిచేలాగా సహాయం చేయండి. అటు జ్ఞానమును, అటు వివేచనను, అటు బుద్ధిని సహాయం చేయండి. అయ్యా, మేము ఒకరికొకరు ద్వేషించుకునేవారిలాగా, ఒకరిని మరి భక్షించుకునేవారిలాగా ఉండక ప్రేమించుకునేవారిగా, ఒకరికంటే ఒకరు దాసులముగా ఉండుటకు, అట్టి ప్రేమను కనపరచుటకు, అట్టి ప్రేమ మా అంతరంగంలో కూడా నిత్యము నిలిచి ఉండుటకు అట్టి జ్ఞానమును మాకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి.